చేయగలరా చెప్పండి. ఒక మాట చెప్పండి, మీ పార్టీలో మీరు కాకుండా ఇంకెవరు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు నేను మనకు అవధానుల విజయ్ కుమార్ బాబు గారని ఆయన ట్రెజరర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఒక ప్రొఫెసర్గా చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. 40-50 దేశాలు తిరిగినటువంటి వాడు. మన భారతీయ ప్రాచీన సంస్కృతి వీటి గురించి బాగా తెలిసినటువంటి అవగాహన ఉన్నవాడు. అలాగే జర్నలిస్టు, ఎన్నో అద్భుతమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి వాడు, ఎన్నో రచనలు చేసిన వాడు. జీవీఎస్ మూర్తి అయినటువంటి ఆయన ఉన్నాడు. నాకు చాలా వీరున్నారు వారు. ఎందుకనంటే నాది రిజిస్ట్రేషన్ రాగానే నేను మొత్తం ఆ కార్యవర్గం ఏమిటి అనేది మళ్ళీ తప్పకుండా నేను ప్రెస్ మీట్లో అందరికీ చూపించి నేను చెప్తానండి. ఇప్పుడు ఎన్నికల కమిషన్లో మా పార్టీ సబ్మిషన్ అయిపోయింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం చూసాం. రాగానే మొత్తం ఏ విభాగానికి ఆ విభాగం ఎవరెవరు ఏమిటి అనేది మళ్ళీ నేను అందరికీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తాను. మురళీకృష్ణ గారు జరుగుతుంది గారు, అసలు ఇప్పుడు జరుగుతున్న ఏపీలో జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కలిసి అధికార వైసీపీని కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. వాళ్ళిద్దరి మధ్య చాలా సీరియస్ ఫైట్ నడుస్తోంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆల్రెడీ నేషనల్ పార్టీస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉండనే ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 5 పార్టీల రాజకీయం మధ్యలో జొన్నవిత్ర గారు అసలు ఎక్కడ, ఎందుకు? లేకపోతే నిన్న జేడీ లక్ష్మణ్ గారు వచ్చారు, ఆయన జై భారత్ అని పార్టీ పెట్టారు మీలాగే. ఆయన ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు జూన్ అంటే ఇదందరూ అలా రావటం కూడా ఏంటంటే ఒక సదాశయంతోనండి. ఒక సదాశయంతో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా అవి ఒక ధర్మం కోసము, న్యాయం కోసము, ప్రజల కోసము లేవు. అవి వాళ్ళని దించడం కోసం వీళ్ళని రానియకుండా ఉండటం కోసం వాళ్ళు తప్ప ప్రజలకి ఏం చేయాలి వాళ్ళకి ధ్యాస లేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం పరోక్షంగా తెలుగుదేశం లాభం చేకూర్చడం కోసమా, లేక తెలుగుదేశాన్ని అధికారంలో రానియకుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చడం కోసమా? మీ హిడెన్ ఎజెండా ఏంటి అసలు? నేను జగన్మోహనుణ్ణి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాలని వెంకటేశ్వర స్వామిని, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో పనిచేసేది పెట్టగలలే సార్. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎప్పుడు సింహాసనం మీద ఉంటాడు. అది వేరే విషయం. అది ఎవరి ధైర్యాలు, ఎవరి ఆత్మవిశ్వాసం వారికి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆయనకి మద్దతు ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఆయనకి మద్దతు ఇస్తున్నారు. అందరూ మద్దతు ఇస్తారు సార్. ఎవరు ఆ పార్టీ అంటే తేడా లేకుండా అందరూ మద్దతు ఇస్తారు సార్. కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కాదనేటోళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు కనుక మీకు ఒకటేనండి, ఎప్పుడు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి కాకుండా ప్రజల ఓట్లు ఎలా వేయించుకుని మనం మన అధికారం కొనసాగేటట్టుగా చేసుకుందాం అనేటువంటి స్థితిలో ఇవి ఉన్నాయి. అలా ఉండటం వల్ల భాష, సంస్కృతి, ప్రాచీనత్వం, చరిత్ర ఇవన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఇవన్నీ అసలు అవగాహనే లేకుండా పోయినాయండి. ఏమండి, 8వ తరగతి వాడికి 6వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని స్థితిలో ఉన్నాడండి. తెలుగులో, ఇంగ్లీష్లో కూడా. ఏం విద్యా విధానం అండి? ఏ దేవాలయం చూసినా సరే ఆ దేవాలయం ఆ లోపలికి వెడుతుంటేనే భక్తిభావం పోయి జాలి వేస్తున్న దేవుడి మీద మనకి జాలి వేసేటువంటి పరిస్థితిలో దేవాలయాన్ని ఉంచారంటే ఎంత తప్పు ఉండేది. పైగా ఏది పాయింట్స్ కొన్ని కీలకమైనటువంటి సమస్యలే. ఖచ్చితంగా తెలుగుకి, మాతృభాషకి ప్రాధాన్యత ఉండాలనో, లేకపోతే ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరగాలని, ఆలయాలు బాగుండాలని, అవన్నీ మంచి అంశాలు, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలు. కానీ దానికి పార్టీ పరిష్కారం కాదు కదా. పార్టీయే పరిష్కారం. ఎందుకనంటే దాని మీద శాసనాధికారం ఎవరికి ఉన్నది? వాళ్ళకి ఆ అధికారం ఎలా వచ్చింది? ఓట్ల వల్ల వచ్చిందండి. అందుకని మనం ఎంత చెప్పినా వినరు. వాళ్ళు ఎంత చెప్పినా వినరు. ఉక్కుపాదంతో అణిచే ఉద్యమంగా వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళకి చెప్పి ఓటు వేయించుకునే అవకాశం మాత్రం మనకు ఉన్నదండి ప్రజాస్వామ్యంలో. ఇది తేలికైన విధానం. ఇదే చాలా కష్టమైన విధానం కూడా. కనుక సరైనదని భావించి ఒక రాజకీయ పార్టీ కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే ఇదేమన్నా అయ్యేదా పోయేదా? నిజంగా ఈ పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చే వ్యవహారం ఇదేమన్నా అయ్యేదా పోదని మీరు ఎలా మాట్లాడుకుంటే ఏముంది? పెళ్లి చేసుకుంటున్నావు, నీకేమన్నా కాదండి, ఎలా సాధ్యం అవుతుంది? అంటే మీరేమిటి, మీరు
అంటే 30-40 కోట్లు సంప్రదాయ ఖర్చు పెట్టి పార్టీలు ఉన్న కులం పిచ్చి సందర్భంలో రేపి మతం పిచ్చి ఎవరో- రేపి ఎవరో దౌర్జన్యం ఒక చేసి individual వచ్చి ఒక బూత్ పార్టీ క్యాప్చరింగ్ చేసి దొంగ ఓట్లు వేసి ఇన్ని సంప్రదాయ అదేంటి? పార్టీలు అలా ఉన్న ఈ చేస్తేనే సందర్భంలో పార్టీ ఎవరో ఒక నడపాలా? individual వచ్చి ఒక పార్టీ పెట్టగానే జనంతో వచ్చేసి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అవేవి ప్రజానికం గారికి వచ్చి ఓట్లేస్తారా? అవేవి కాదు, అవేవి సంప్రదాయ పార్టీలు అన్నారు మీరు, అది కాదండి. ఎందుకంటే మీలాంటి ఫక్తు రాజకీయ పార్టీలు జర్నలిస్టు అలా అనకూడదు మీరు. ఫక్తు రాజకీయ పార్టీలు పోనీ అంతే. ఎందుకంటే ఫక్తు రాజకీయ పార్టీ, సంప్రదాయ రాజకీయ పార్టీ మాది, సంప్రదాయ రాజకీయ పార్టీ మాదండి, అవి కాదు. మీరు 25 లక్షల కంటే ఖర్చు పెట్టకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయమని ఎలక్షన్ కమిషన్ చెబుతుంటే 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టేవాడిని సమర్థిస్తూ అలాగే చేయాలి, అలా మీరు చేయలేరు కనుక మీరు ఫెయిల్ అవుతారని అని అంటాం, అది ఎంతవరకు సమంజసం అండి? రూల్ బుక్ బాగానే ఉంటుంది కదా సార్, కానీ వాస్తవ పరిస్థితుల్లో ఆలోచించుకోవాలి కదా. రూల్ బుక్ వేరు, వాస్తవ పరిస్థితి అంటే వాస్తవం ఇంత సమాజంలో ఇంత మాట్లాడుకుంటున్నాం మనం కాదండి, ఇంత మాట్లాడుకుంటున్నాం సమాజంలో. ఒక్కసారి ఏమండి, ఇంత వీళ్ళందరూ నీకు దమ్ముందా, నువ్వు మగాడివేనా అంటారు కదా. వీళ్ళకి ఎవరికన్నా దమ్ముంటే వీళ్ళు 20% ఓట్లు ఎందుకని తెప్పించుకోలేకపోతున్నారు? 70% ఓట్లే పడుతున్నాయి కదా. ఒక 10% రోగులు ఏదో కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు, ఇంత సిస్టమ్ గురించి చెప్తున్నారు కదా, కనీసం 10 ఓట్లు తెచ్చుకోగలుగుతారా మీలాంటి వాళ్ళు? నాకు 1 ఓటు వచ్చినా, 1 కోటి ఓట్లు వచ్చినా, మీకు 2 కోట్ల ఓట్లు వచ్చినా నాకు ఒకటే. ఇది ఒక ప్రతిఘటన, ఇది ఒక సంప్రదాయాన్ని నిలుపుకోవటం కోసం చేస్తున్నటువంటి యుద్ధం. స్పష్టంగా చెప్తున్నానండి, ఇది ఒక యుద్ధం. ఇదేదో నేనే ఎవరికో ఏదో బతిమాలుతూ చేయట్లా. సంప్రదాయాభిమానులు, దేవాలయాలు కళకళ్ళాడాలనుకునేవాళ్ళు, భాష వెలగాలనుకునేవాళ్ళు, నదీ జలాలు స్వచ్ఛంగా ఉండాలనుకునేవాళ్ళు, అందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందాలనుకునేవాళ్ళు, 100 కులాలు అసెంబ్లీలో ఉండాలి. ఒకే కులం కాదు, 100 కులాలు అసెంబ్లీలో ఉండాలి. ఏ దేవాలయంలోనైనా పాలక మండలిలో 25 మంది ఉంటే 25 కులాల వాళ్ళు ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఓట్లు వేస్తారే, నేను తప్పకుండా నేనే అధికారంలోకి వస్తామండి, మా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ సమస్య లేదు. ఎందుకనంటే అంబేద్కర్ మహాశయుడు ఒక్క ఆలోచనతో యుద్ధం చేసి ఈనాటి వరకు కూడా ఆయనట్టు నిలబడ్డాడండి. అంబేద్కరు ఆయన ఒక్క ఆలోచన చేశాడండి ఈ బడుగు జనుల కోసం. ఆ ఒక్క ఆలోచనే ఆయన నిలబెట్టింది, అదే మహాస్త్రం అయిందండి. అట్లా ఒక ఆలోచనతో మేము మంచి కోసం ముందుకు వస్తున్నాం. నాతో కలిసి వచ్చేవాళ్ళు ముందు ఒకడు అడుగు వేస్తే రేపు 100 మంది, 1 కోటి మంది దాకా, 2 కోట్ల మంది దాకా రావచ్చు. ఆ తర్వాత ఇంకోటి, ప్రతి రాజకీయ పార్టీ కూడా మా మేనిఫెస్టో గురించి ఆలోచిస్తుంది, కలవరపడుతుంది. వాళ్ళు తప్పకుండా సర్దుకుని దీంట్లో అంశాలు కొన్ని పెడతారు. ఇది తప్పకుండా జరిగి తీరే విషయం మీకు ఇవాళ చెబుతున్నాను నేను. ఎవరు కూడా రేపు ఓట్లు పడవండి. వీడు సరే, సమాజాన్ని చాలా సందర్భాల్లో మీ కలం ద్వారా ప్రశ్నించారు, లేకపోతే సమాజంలో ఉన్న పరిస్థితులు ఇంతకుముందు మీరు ఆల్రెడీ పాటల రూపంలో చెప్పారు. రాజకీయ పార్టీల గురించి ఇప్పుడు మీరేం చెప్తారు? మీ మాటల్లోనే చెప్పమంటే, పోనీ మీ పార్టీ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు పాట రూపంలో? మా పార్టీ గురించి కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను. రాక్షసత్వ పార్టీలను రానియద్దు, వారసత్వ పార్టీలకు ఓటేయద్దు, బానిసత్వ పార్టీలకు బలమివ్వద్దు, పరమ స్వార్థ పథకాలకు బలి అవ్వద్దు. ఇదండి నేను చెప్పేది. ఆ తర్వాత ధర్మం ఎవరిలో ఉన్నది, ఆలోచించి అవి ఓట్ల రూపంలో మారుతాయా, పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ జొన్నవిత్తులు గారు లైవ్లోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసేందుకు. ఇది జొన్నవిత్తులు గారి మనోగతం. ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన పార్టీ ద్వారా సమాజంలో పెద్ద మార్పు తీసుకొస్తారు, అందుకోసమే తాను పార్టీ పెట్టారు అని చెప్పి. కానీ